వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్మిత ఆస్ట్రో. ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి వృషభ రాశి వారు తమ జీవితంలో ఎంతో శ్రద్ధగా 1కి 10 సార్లు ఏకాగ్రతతో వినాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం. దయచేసి ఈ వీడియోను మధ్యలో అస్సలు వదిలేయకండి. ఎందుకంటే అలా వదిలేస్తే విశ్వం మీకు అందిస్తున్న ఒక గొప్ప అవకాశాన్ని, మీ జీవితాన్ని సానుకూలంగా మార్చుకునే ఒక అద్భుతమైన మార్గాన్ని మీరే స్వయంగా దూరం చేసుకున్నట్టే అని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ కష్టాలు, మీరు అనుభవించిన మానసిక వేదన, మీరు ఒంటరిగా పెట్టుకున్న కన్నీళ్లు అన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోయే ఒక ఘోర కలియుగ వింత ఈ రాబోయే 2026 జూలై 14వ తేదీన వచ్చే అమావాస్య రోజున జరగబోతోందని సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం చెప్పబడుతోంది. ఇది కేవలం క్యాలెండర్లో వచ్చే మరొక సాధారణమైన రోజు కాదు. ఇది మీ జీవన ప్రయాణంలో ఒక కొత్త మార్పుకు శ్రీకారం చుట్టడానికి, విశ్వం నుంచి మీకంటూ ఒక ప్రత్యేకమైన సందేశం రాబోతున్న ఒక అద్భుతమైన సమయం అని పండితుల అభిప్రాయం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఓపికగా చూడండి. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న మాట మీరు మిస్ అయినా సరే, మీ జీవితంలో చోటు చేసుకోబోయే ఆ మహా మార్పును, ఆ సానుకూల శక్తిని మీరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. మీ జీవితంలోకి మళ్ళీ పైకి రాలేనంతగా మీరు అట్టడుగు స్థాయికి పడిపోయారని, ఇక నా జీవితం ఇంతే అని, నాకు ఎవరూ సహాయం చేసేవారు లేరని మీరు కుమిలిపోతున్నారేమో. కానీ ఆ చీకటి రోజులు ముగిసే సమయం ఆసన్నమైందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. మీ కర్మఫలాలు ఎలా మారబోతున్నాయో, మీ జీవితంలో అవకాశాలు ఎలా తలుపు తట్టబోతున్నాయో, విశ్వం మీకు ఎలాంటి శుభ సంకేతాలు ఇవ్వబోతోందో ఈరోజు మనం చాలా వివరంగా మీ మనసుకు హత్తుకునేలా మాట్లాడుకుందాం. ఇంకా అసలు రహస్యం ముందుంది, కాబట్టి మీ దృష్టిని ఎక్కడా మరల్చకుండా పూర్తిగా వినండి. ముందుగా ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే, మీ మనసుకు కొద్దిగా అయినా ధైర్యాన్నిస్తే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో, మీకు కావలసిన స్నేహితులతో, కష్టాల్లో ఉన్న మీ బంధువులతో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. ఆ పరమశివుని కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏమిటో ఆ కామెంట్లో వివరంగా రాయండి. మీ బాధలు తొలగిపోవాలని, మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు సంతోషంగా ఉండాలని మీకోసం మేము మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని ప్రార్థిస్తాము. మనం ఎంత బలమైన నమ్మకంతో, ఎంత స్వచ్ఛమైన మనసుతో ఆ భగవంతుడిని వేడుకుంటామో అంత త్వరగా మనకు పరిష్కారం దొరుకుతుందని మన సాంప్రదాయ విశ్వాసాలు, పెద్దలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. కాబట్టి మీ సమస్యను పంచుకోవడానికి ఏమాత్రం వెనుకాడకండి. విశ్వం ఎప్పుడూ తన బిడ్డల కష్టాలను గమనిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీ గురించి, మీ మనసులోని బాధ గురించి ఒక మాట మాట్లాడుకుందాం. గత 3 సంవత్సరాలుగా ఎంత కష్టపడినా తగిన ఫలితం రాక విసిగిపోయిన వృషభరాశి వారిలో చాలామంది ఉండవచ్చు. మీది ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే గుణం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుకెళ్ళి నిలబడతారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం మీ చుట్టూ ఎవరూ ఉండరు. కుటుంబ సభ్యుల ముందు, సమాజం ముందు ఏమీ జరగనట్టు నవ్వుతూ కనిపించినా, రాత్రిపూట ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కూర్చుని మీ దురదృష్టాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు మీ జీవితంలో కూడా ఎన్నో ఉండి ఉండవచ్చు. నేను ఇంత నిజాయితీగా ఉంటున్నాను కదా, ఎవరికీ ఎలాంటి ద్రోహం చేయలేదు కదా, మరి నాకెందుకు ఈ దేవుడు ఇన్ని కష్టాలిస్తున్నాడు అని మీ మనసు మిమ్మల్ని ఎన్నోసార్లు ప్రశ్నించి ఉంటుంది. మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి ఉండవచ్చు. మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులే మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరమై ఉండవచ్చు. ఇవన్నీ తలచుకుంటే మీ గుండె ఎంత బరువెక్కుతుందో అర్థం చేసుకోగలం. కానీ ఇక్కడే చాలామంది చేసే తప్పేంటా ఇప్పుడు తెలుసుకోండి. కష్టాలు శాశ్వతమని భయపడి భగవంతుని మీద నమ్మకం కోల్పోవడం అతిపెద్ద తప్పు. ఆ సృష్టికర్త మీకొక కష్టం ఇచ్చాడు అంటే దాన్ని ఎదుర్కొనే శక్తిని, దాన్ని దాటి వెళ్లే మార్గాన్ని కూడా ముందే నిర్ణయించి ఉంటాడు. ఇప్పుడు ఆ మార్గం మీ ముందుకు రాబోతోంది. మీ ఎదురుచూపులకు ఒక అర్థం దొరకబోతోంది. 2026 జూలై 14వ తేదీన వచ్చే ఈ అమావాస్యకు ఆధ్యాత్మికంగా, జ్యోతిష్య శాస్త్రపరంగా ఎంతో అద్భుతమైన, విశేషమైన ప్రాముఖ్యత ఉందని పండితులు వివరిస్తున్నారు. అమావాస్య అంటేనే అందరూ ఏదో తెలియని గాఢమైన చీకటి అని, అశుభం అని పొరబడుతుంటారు. కానీ ఆ గాఢమైన చీకటి వెనుకే ఒక మహా అద్భుతమైన వెలుగు, ఒక సరికొత్త ఉదయం దాగి ఉంటుందని మనకు పురాణాలు పదే పదే చెబుతున్నాయి.
వృషభ రాశి వారికి ఈ అమావాస్య రోజు నుంచి ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే సానుకూల అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వం నుంచి మీకు ఎవరికీ అర్థం కాని కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు రాబోతున్నాయి. ఇన్ని రోజులు మీరు ఎంత కష్టపడ్డా, పగలు రాత్రి అనకుండా చెమటోడ్చినా ప్రతిఫలం దక్కడం లేదని బాధపడ్డారు కదా. ఆ ప్రతికూల కర్మల ప్రభావం నెమ్మదిగా కరగడం ప్రారంభం అవుతుంది అని ఆధ్యాత్మిక నిపుణులు బలంగా విశ్వసిస్తున్నారు. సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు, ఎప్పటికీ జరగవు అని మీరు ఆశ వదిలేసుకున్న పనులు కూడా ఈ అమావాస్య తర్వాత కాలం నుంచి మళ్లీ వేగంగా కదలడం మొదలవుతాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. గ్రహాల అనుకూలత వృషభరాశి వారిపై ఒక ప్రత్యేకమైన సానుకూలమైన దృష్టి సారించబోతోందని అంచనా వేస్తున్నారు. మీ జీవితంలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన ఆటంకాలు, అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోయే మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. జ్యోతిష్యం అనేది మనకు దారి చూపే దీపం లాంటిది. కానీ ఆ వెలుతురులో మన ప్రయత్నం అనే అడుగు ముందుకు వేసి నడవాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా మనదే. మీ వంతు కష్టాన్ని మీరు నమ్ముకుంటే ఈ అమావాస్య మీ జీవిత ప్రయాణానికి ఒక దిక్సూచిలాగా పనిచేసి మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుందని నమ్ముతారు. ఇంకా అసలు విషయం ముందుంది, కాబట్టి శ్రద్ధగా వినండి. వృషభరాశి వారి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ఇన్నాళ్ళు డబ్బు చేతికి వస్తున్నట్టే వచ్చి నీళ్లలా చేజారిపోయేది. ఒక ముఖ్యమైన అవసరానికి దాచిపెట్టిన డబ్బు ఇంకో అనవసరమైన అనుకోని ఖర్చుకి వెళ్ళిపోయి మీ బడ్జెట్ అంతా తలకిందులయ్యేది. అప్పుల బాధలు మిమ్మల్ని ఎంతో కుంగదీసి రాత్రిపూట ప్రశాంతంగా కంటినిండా నిద్ర కూడా పోనివ్వకుండా చేసి ఉండొచ్చు. ప్రతి నెల వడ్డీలు కట్టలేక, చేసిన అప్పులు తీర్చలేక ఎవరికీ చెప్పుకోలేని మానసిక క్షోభను భరించి ఉంటారు. కానీ జూలై 14 తర్వాత మీ ఆర్థిక పరిస్థితిలో ఎంతో ఊరట కలిగించే సానుకూల మార్పులు వచ్చే అవకాశముందని జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా సూచిస్తోంది. ఎక్కడి నుంచో ఎవరో ఒకరి ద్వారా ఒక ఆశాకిరణంలాగా మీకు ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు ఎవరికైనా నమ్మి ఇచ్చి ఇక ఆ డబ్బు తిరిగి రాదు అని వదిలేసుకున్న బాకీలు అనుకోకుండా తిరిగి మీ చేతికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. మీరు గతంలో చేసిన పెట్టుబడులు, స్థలాలు లేదా ఇతర వ్యాపారాల నుంచి అనుకోని లాభాలు మీ దరికి చేరే సమయం ఇది. ఆర్థిక ఇబ్బందుల నుండి నెమ్మదిగా బయటపడి ఒక స్థిరమైన జీవితాన్ని ఏర్పరచుకునే అద్భుతమైన అవకాశాలు మీకు రాబోతున్నాయి. చివర్లో చెప్పబోయే విషయం విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ ఒక్క చిన్న మార్పు మీ జీవితంలో ఎంతో పెద్ద ప్రభావాన్ని చూపబోతోంది. అలాగే ఉద్యోగం చేస్తున్న వారి పరిస్థితి చూసుకుంటే ఎంత నిబద్ధతతో కష్టపడినా తగిన ప్రమోషన్లు రాక మీకన్నా తక్కువ అనుభవం ఉన్న తోటివారు పైకి వెళుతుంటే చూస్తూ ఉండిపోయి ఉంటారు. పై అధికారులతో అనవసరమైన మాటలు పడి ఎంతో మానసిక వేదన అనుభవించి ఉంటారు. కానీ ఇకపై మీ నిజాయితీకి, మీ అపారమైన ప్రతిభకు తగిన గుర్తింపు దక్కే అవకాశాలు స్పష్టంగా ఏర్పడవచ్చు. మీ పై అధికారులు మీ పనితీరును గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించే వాతావరణం నెలకొంటుందని విశ్వాసం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి, ఇంటర్వ్యూలు ఇచ్చి ఫలితాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వారికి అనుకూలమైన శుభవార్తలు అందే సమయం ఆసన్నమైందని చెప్పాలి. మీరు కలలు కన్న రంగంలో స్థిరపడేందుకు విశ్వం మీకు అండగా నిలుస్తుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఇది ఎంతో అనుకూలమైన, ఆశాజనకమైన సమయమని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం. వ్యాపారంలో వరుస నష్టాలు చూసి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియక నమ్మిన వాళ్లే మోసం చేస్తుంటే విసిగిపోయిన మీకు మళ్లీ మీ వ్యాపారాన్ని లాభాల బాట పట్టేలా చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఒక కొత్త మార్గంలో మీ వ్యాపారాన్ని విస్తరించేలా కొన్ని ధైర్యమైన, అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే మానసిక శక్తిని, స్పష్టతను ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఇదంతా మీ కర్మఫలాలలో జరుగుతున్న సానుకూల మార్పుల వల్లనే అని మీరు బలంగా నమ్మాలి. మీ వృత్తిపరమైన జీవితంలో ఈ సమయం ఒక మైలురాయిలా నిలిచిపోయే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా ఎంతో ఆహ్లాదకరమైన మార్పులు రాబోతున్నాయి. మీ ఇంట్లో, ముఖ్యంగా మీ దాంపత్య బంధంలో ఇన్నాళ్ళు ఉన్న చిన్న చిన్న అపార్థాలు, ప్రతి చిన్న విషయానికి జరిగే అనవసరమైన గొడవలు నెమ్మదిగా సద్దుమణిగి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే సూచనలు బలంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న ఆ స్వచ్ఛమైన ప్రేమ, ఆత్మీయత, అనురాగం తిరిగి చిగురిస్తాయని సాంప్రదాయ విశ్వాసాలు చెబుతున్నాయి. ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకుంటూ కుటుంబ భారాన్ని కలిసి మోసే అద్భుతమైన అవగాహన మీ మధ్య పెరుగుతుంది.
ఇక పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళన, వారి చదువు, వారి ప్రవర్తన గురించి మీరు పడుతున్న నిరంతర భయం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. వారు చదువులో రాణించి, కెరియర్లో సరైన మార్గంలో అడుగులు వేసేలా, ఉన్నత స్థానాలకు చేరుకునేలా ఈ అమావాస్య తర్వాత కాలం వారికొక పెద్ద అండగా నిలవబోతోంది. విదేశీ అవకాశాల కోసం, పై చదువుల కోసం లేదా విదేశాల్లో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వృషభరాశి వారికి ఆ దిశగా అడుగులు పడే అత్యంత సానుకూల వాతావరణం ఏర్పడవచ్చని జ్యోతిష్యులు వివరిస్తున్నారు. ఇన్నాళ్లుగా పాస్పోర్ట్, వీసా పనుల్లో ఉన్న సాంకేతిక ఆటంకాలు, అకారణంగా వచ్చిన రిజెక్షన్లు నెమ్మదిగా తొలగిపోయి మీ ప్రయాణానికి మార్గం సుగమమవుతుంది. ఇక కోర్టు వ్యవహారాలలో, ఆస్తి తగాదాలలో లేదా ఇతర న్యాయపరమైన చిక్కులలో ఇరుక్కుని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి మానసిక ప్రశాంతత కోల్పోయిన వారికి పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారే అవకాశముందని పండితులు వివరిస్తున్నారు. ధర్మం మీ వైపు ఉంటే న్యాయపరమైన తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే ఆశాజనకమైన సూచనలు ఉన్నాయి. శత్రువుల బాధ నుంచి కూడా మీకు నెమ్మదిగా ఉపశమనం లభిస్తుంది. మీ ముందు నవ్వుతూ మాట్లాడుతూ మీ వెనుక గోతులు తవ్వేవారు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు వాటంతట వారే మీ జీవితం నుంచి, మీ దారి నుంచి దూరమైపోతారు. మీ చుట్టూ ఒక సానుకూల శక్తి ఆవరించి మిమ్మల్ని రక్షిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఎన్నో ఏళ్లుగా విరవకుండా వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్యలతో, నొప్పులతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అంది ఆరోగ్యం క్రమంగా కుదుటపడే ఆశాజనకమైన పరిస్థితులు రాబోతున్నాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగే బాధలు తగ్గి సరైన వైద్యుడి సలహాతో మీ ప్రాణాలకు, మీ శరీరానికి పూర్తి ఉపశమనం లభిస్తుంది. మనసులో ఒక రకమైన శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఈ ఒక్క సంకేతం చాలామంది జీవితాల్లో మార్పుకు కారణమైందని పెద్దలు చెబుతుంటారు. కాబట్టి ఈ సానుకూల దృక్పథాన్ని ఎప్పటికీ కోల్పోకండి. ఇప్పుడు ఈ వీడియోలోని అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. ఈ సంఖ్యను చెప్పే ముందు ఒక విషయం దయచేసి గుర్తుంచుకోండి. చాలామంది ఈ సంఖ్యను తమ దైనందిన జీవితంలో ప్రతిరోజు ఎక్కడో చోట చూస్తూనే ఉంటారు. కానీ దాని వెనుక విశ్వం దాచిన ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక సంకేతాన్ని మాత్రం గుర్తించరు. గుడ్డిగా జీవితాన్ని గడిపేస్తుంటారు. విశ్వం ఎప్పుడూ మనతో నేరుగా మనుషుల్లా మాట్లాడదు. అది ప్రకృతి ద్వారా, కళల ద్వారా లేదా కొన్ని నిర్దిష్టమైన సంఖ్యల ద్వారా మనకు నిరంతరం సందేశాలు పంపుతూనే ఉంటుంది. ఆ సందేశాలను అర్థం చేసుకునే ఆధ్యాత్మిక పరిపక్వత మనలో ఉండాలి. నేను టైటిల్లో ప్రస్తావించిన ఆ ఒక్క లక్కీ నంబర్ ఏమిటంటే అది సంఖ్య 6. అవును, 6 అనే సంఖ్య వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో ఒక గొప్ప మార్గదర్శిగా, ఒక అదృష్ట సంకేతంగా నిలవబోతోంది. దీని వెనుక ఎంతో లోతైన జ్యోతిష్య మరియు సంఖ్యాశాస్త్ర రహస్యం దాగి ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం. శుక్రుడంటేనే లక్ష్మీ కటాక్షానికి, అదృష్టానికి, ఆకర్షణకు, కళలకు, అలాగే సౌకర్యవంతమైన జీవితానికి కారకుడు. సంఖ్యాశాస్త్రంలో ఈ 6 అనే సంఖ్య నేరుగా శుక్రభగవానుడికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే హిందూ ధర్మంలో లోక కళ్యాణకారకుడైన పరమశివుడికి, సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఈ సంఖ్యతో ఎంతో అవినాభావ సంబంధం, అద్భుతమైన ఆధ్యాత్మిక అనుసంధానం ఉంది. అందుకే ఈ రాబోయే అమావాస్య సమయం నుంచి ఈ 6 అనే సంఖ్య మీకు అత్యంత అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంకేతంగా మారబోతోంది. కానీ ఈ సంఖ్యను మీరు ఎలా గుర్తించాలి, ఎలా ఉపయోగించుకోవాలి? ఇది చాలా ముఖ్యం. ఈ 6 అనే సంఖ్యను మీరు కేవలం క్యాలెండర్లో లేదా లెక్కల్లో చూసే ఒక సాధారణ అంకిగా మాత్రమే చూడకూడదు. ఇది విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న ఒక రహస్య భాషగా భావించండి. రాబోయే రోజుల్లో మీరు అనుకోకుండా గడియారం చూసినప్పుడు సమయం సరిగ్గా 6 గంటలు కావడం లేదా 6 గంటల 6 నిమిషాలు 606 కావడం మీకు పదే పదే ఎదురు కావచ్చు. మీరు ఏదైనా దుకాణానికి వెళ్ళి కొనుగోలు చేసినప్పుడు వచ్చే బిల్లు మొత్తం 600 రూపాయలు కావడం లేదా అందులో 6 అనే సంఖ్య ఎక్కువగా కనిపించడం జరగవచ్చు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు మీ కంటికి ఒక వాహనం నంబర్ ప్లేటు మీద 6 అనే సంఖ్య పదే పదే కనిపించవచ్చు. మీ ఫోన్కి వచ్చే కొత్త నంబర్లలో 6 ఎక్కువగా ఉండవచ్చు. ఇవన్నీ కాకతాళీయంగా జరిగేవి కావు. మీ కష్టకాలం ముగిసిపోతుందని, మీ వెంట దైవబలం ఉందని విశ్వం మీకు పదే పదే గుర్తు చేస్తున్న పవిత్రమైన సంకేతాలివి. వీటిని చూసినప్పుడు భయపడకుండా మనసులో ఒక చిరునవ్వుతో ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మరి ఈ సంఖ్యను మీ జీవితంలో సానుకూలతను పెంచుకోవడానికి ఎలా ఉపయోగించాలి?
ఉదయాన్నే నిద్రలేచి స్నానాదికాలు ముగించిన తర్వాత ధ్యానం చేసేటప్పుడు లేదా దేవుని గదిలో కూర్చుని ప్రార్థన చేసేటప్పుడు కనీసం ఒక 6 నిమిషాల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా మీ మొబైల్ ఫోన్ను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని పూర్తి ఏకాగ్రతతో ఉండి చూడండి. మీకు ఇష్టమైన దేవుని మంత్రాన్ని, ఒక శ్లోకాన్ని లేదా పరమ పవిత్రమైన ఓం నమఃశివాయ జపాన్ని 6 సార్లు లేదా 60 సార్లు లేదా 108 సార్లు, దీని మొత్తం కూడా 9 అవుతుంది, కానీ 6కు అనుబంధంగా మంత్ర జపం చేయవచ్చు. ఎంతో భక్తి శ్రద్ధలతో జపించి చూడండి. అలా చేయడం వల్ల మీ మనసులో గూడు కట్టుకున్న నెగిటివ్ ఆలోచనలన్నీ మటుమాయమైపోయి మీ ఆలోచనలలో ఒక అద్భుతమైన సానుకూల దృక్పథం, ఒక మానసిక ప్రశాంతత పెరుగుతాయి. ఈ 6 అనే సంఖ్య వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మిమ్మల్ని జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా, ఆవేశపడి తప్పుదారిలో వెళ్లకుండా ప్రేరేపిస్తుందని మన ప్రాచీన గ్రంథాలు, సంఖ్యాశాస్త్ర నిపుణులు బలంగా చెబుతున్నారు. అలాగే మీ ముఖ్యమైన పనులను లేదా ఏదైనా కొత్త వ్యాపారం గురించి మాట్లాడటాన్ని, ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాలను ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 6 గంటలకు ప్రారంభించడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో ఉండే ఒక ప్రత్యేకమైన ప్రకంపనలు మీ పనిలో మీకు తెలియని ఒక అద్భుతమైన దైవ బలాన్ని జోడిస్తాయి. అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక సంకేతం మరియు మనోబలాన్ని పెంచే సాధనం మాత్రమే. ఇది గుడ్డిగా నమ్మే మూఢనమ్మకం కాదు. కేవలం 6 గంటలకు పని మొదలు పెడితే కోట్లు వస్తాయని, అదృష్టం ఆకాశం నుంచి పడుతుందని గ్యారంటీ ఇచ్చే మ్యాజిక్ ఏమీ లేదు. ఈ సంకేతాలు మీలో నిద్రావస్థలో ఉన్న చైతన్యాన్ని, మీ శక్తిని మేల్కొలిపి మీరు మరింత కష్టపడేలా, మరింత నమ్మకంతో అడుగు ముందుకు వేసేలా చేసే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధనం మాత్రమే. దైవబలానికి మీ అకుంఠ దీక్ష, కఠోర శ్రమ తోడైతే మాత్రమే విజయం సిద్ధిస్తుంది. ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. మీ మనసులో ఎంతో సానుకూలమైన మార్పు వస్తుంది. ఇంకా అసలు విషయం ముందుంది. మీ జీవితంలో ఈ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో జాగ్రత్తగా చూడండి. ఈ అమావాస్య సమయంలో మీకు ప్రకృతి నుంచి, విశ్వం నుంచి వచ్చే ఆ శుభ సంకేతాలను మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల కొన్ని సాధారణ కానీ అత్యంత శక్తివంతమైన శుభ సంకేతాలు మీకు కనిపించే అవకాశం మెండుగా ఉంది. ఉదాహరణకు, మీరు ఉదయాన్నే నిద్రలేవగానే మీ ఇంటి గేటు ముందుకు ఎక్కడి నుంచో ఒక ఆవు రావడం, లేదా పక్షులు మీ ఇంటి ఆవరణంలో మీ కిటికీల దగ్గర వాలి సంతోషంగా కిలకిల రావాలు చేయడం లాంటివి జరిగితే దాన్ని ఏదో రోజు జరిగే సాధారణ విషయంగా కొట్టిపారేయకండి. అది ఖచ్చితంగా విశ్వం మీకిస్తున్న ఒక సానుకూల సందేశంగా, మీ ఇంటికి అదృష్టం, ప్రశాంతత రాబోతున్నదనడానికి ఒక గొప్ప సంకేతంగా మనస్ఫూర్తిగా భావించండి. అలాగే రాత్రిపూట మీరు నిద్రిస్తున్న సమయంలో మీకు కలలో ఏదైనా పాత పురాతనమైన దేవాలయ దర్శనం జరిగినట్లు అనిపించినా, గర్భగుడిలో దేవుని విగ్రహం స్పష్టంగా కనిపించినా, దేవుని ముందు ప్రశాంతంగా వెలుగుతున్న ఒక స్వచ్ఛమైన దీపం లేదా అందమైన తాజా పుష్పాలు కనిపించినా, అది ఎంతో గొప్ప శుభ సూచకం. మీ కష్టాలు శాశ్వతంగా కాకపోయినా చాలా వరకు తీరిపోయి మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోండి. ఇవన్నీ మన భారతీయ సంప్రదాయంలో, మన పురాణాలలో తరతరాలుగా పెద్దలు నమ్ముతూ వస్తున్న అద్భుతమైన శుభ సూచకాలు. వీటిని గమనించినప్పుడు మీ మనసులో ఎంతో ప్రశాంతత, ఒక తెలియని ఆనందం, భవిష్యత్తు మీద ఒక ధైర్యం కలుగుతుంది. ఆ ఆనందమే మీ జీవితంలోకి రాబోయే ఎన్నో అద్భుత విజయాలకు తొలిమెట్టుగా మారుతుంది. ఇక నా జీవితంలో అంతా అయిపోయింది అన్న నెగిటివ్ ఆలోచనలు అస్సలు వద్దు. కేవలం ఆశాభావంతో, పెదవులపై ఒక చిరునవ్వుతో అడుగు ముందుకు వేయండి. విశ్వం ఎప్పుడూ తన బిడ్డలకు మంచి చేయడానికి ఎన్నో దారులు వెతుకుతూనే ఉంటుంది. ఆ మార్గాలను, ఆ సూక్ష్మమైన సంకేతాలను గుర్తించే ఆధ్యాత్మిక దృష్టి మనకు ఉండాలి. ఇక వీడియో ముగింపుకు వచ్చేశాము. చివర్లో నేను చెప్పబోయే ఈ ఆధ్యాత్మిక పరిహారం ఎంతో శక్తివంతమైనది. ఈ పరిహారం పాటించిన వారికి జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా సరే చిరునవ్వుతో ఎదుర్కొని ఎంతో గొప్ప మానసిక ధైర్యం కలిగిందని జ్యోతిష్యులు, పండితులు ఎంతోమంది నమ్ముతారు. వృషభ రాశి వారు ఈ జూలై 14 అమావాస్య రోజున లేదా ఆ రోజు మీ పనుల వల్ల కుదరకపోతే కనీసం ఆ మరుసటి రోజు ఉదయాన్నినైనా సరే ఒక చిన్న, అత్యంత సులభమైన, ఖర్చు లేని కానీ అత్యంత ప్రతిఫలాన్నిచ్చే ఆధ్యాత్మిక పరిహారాన్ని తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని మీకు దగ్గరలో ఉన్న ఏదైనా పురాతనమైన శివాలయానికి వెళ్ళండి.
శివాలయం ఎంత పాతదైతే అంత మంచిది. అక్కడ స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో మీ అహంకారాన్ని, మీ ఆలోచనలను పూర్తిగా పక్కన పెట్టి ఆయన పాదాల వద్ద మనసును ఉంచి నమస్కరించండి. ఆ తర్వాత మట్టి ప్రమిదలలో నువ్వుల నూనెతో లేదా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. ఆ దీపం అలా ప్రశాంతంగా గాలికి ఆరిపోకుండా వెలుగుతున్నంతసేపు అక్కడే కింద కూర్చొని కళ్ళు మూసుకొని కదలకుండా ఓం నమః శివాయ అనే పరమ పవిత్రమైన పంచాక్షరి మంత్రాన్ని మీ మనసులో ఎంతో శ్రద్ధగా పదే పదే జపించండి. మీ మనసులో ఉన్న భారమంతా, మీ ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు, మీ కుటుంబ సమస్యలు అన్నీ ఆ పరమశివుని పాదాల దగ్గర పెట్టి, స్వామి, నా కష్టాలు నీకే తెలుసు, నాకు దారి చూపించు అని ఏ స్వార్థం లేకుండా వేడుకోండి. వీలైతే ఆ రోజు గుడి బయట ఉన్నవారికి, మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా ఎవరైనా కనీసం 2-3 పేదవారికి, ఆకలితో ఉన్న అభాగ్యులకు అన్నదానం చేయండి. లేదా కనీసం అరటిపండ్లైనా దానం చేయండి. అన్నదానం చేయడం వల్ల కలిగే పుణ్యం మనకి తెలియకుండానే మన చుట్టూ ఒక రక్షా వలయాన్ని ఏర్పరుస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగే ఇంటికి తిరిగి రాగానే మీ తల్లిదండ్రులు ఉంటే వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. పెద్దలు మనసారా ఇచ్చే ఆశీర్వాదం, భగవంతుని దైవబలం రెండూ కలిస్తే మీ జీవితంలో ఎలాంటి ప్రతికూల శక్తులైనా పటాపంచలు అయిపోతాయి అని పండితుల ప్రగాఢ విశ్వాసం. ఈ చిన్న పరిహారాలు, ఈ చిన్న చిన్న సాంప్రదాయ ఆచారాలు మీ మనసులోని అశాంతిని, రేపటి గురించిన భయాన్ని పూర్తిగా దూరం చేసి మీకు ఎక్కడ లేని అపారమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఎంతటి కష్టమైనా సరే దైవబలం ముందు, స్వచ్ఛమైన ప్రార్థన ముందు తలవంచాల్సిందే అని నమ్మండి. ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో నేను చెప్పిన ఈ మార్పుల్లో లేదా ఈ శుభ సంకేతాల్లో ఒక్కటి అయినా మీకు స్వయంగా కనిపిస్తే లేదా అనుభవంలోకి వస్తే తప్పకుండా మళ్ళీ ఈ వీడియోకు తిరిగి వచ్చి కామెంట్ సెక్షన్లో మీ అనుభవాన్ని అందరితో పంచుకోండి. మీరు చెప్పే ఒక్క మాట మీ జీవితంలో జరిగిన ఒక చిన్న సానుకూల మార్పు ఇంకొక బాధలో ఉన్న వృషభరాశి వారికి కొండంత ధైర్యాన్నిస్తుంది. వారి జీవితంలో కూడా వెలుగు నింపుతుంది. మీ జీవితంలో ఈ జూలై 14 అమావాస్య ఒక గొప్ప వెలుగును నింపాలని, మీ ఇంటిని ఆనందాల హరివిల్లుగా మార్చాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. మీరిన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ వేసవిలో మంచులా కరిగిపోయి మీ కుటుంబంలో సుఖశాంతులు, సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండుగా వెల్లివిరియాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడ్డాయని, మీ మనసుకు కొద్దిగైనా ఊరటనిచ్చి రేపటి మీద ఒక బలమైన ఆశను కలిగించిందని మీకు అనిపిస్తే దయచేసి వీడియోను లైక్ చేయండి. మీ ఆప్తులకు, కష్టాల్లో ఉన్న మీకు తెలిసిన ప్రతి వృషభరాశి వారికి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ ద్వారా వారికి ఒక మంచి జరిగితే, ఒక సాంత్వన లభిస్తే ఆ పుణ్యం మీకే దక్కుతుంది. అలాగే మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య మరియు జీవిత సత్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఓం నమః శివాయ అని రాసి మీ మనసులోని అతిపెద్ద కోరికను లేదా మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తున్న అతిపెద్ద సమస్యను ఎలాంటి ముహవాటం లేకుండా తెలియచేయండి. భగవంతుని ఆశీస్సులు, ఆ కైలాసవాసి అయిన భోళాశంకరుడైన శివయ్య అపార కరుణ మీ కుటుంబంపై, మీ పిల్లల భవిష్యత్తుపై ఎల్లప్పుడూ ఉండాలని, మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆయన మార్గదర్శకత్వం లభించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరందరూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. మీ తలరాత అద్భుతంగా, సానుకూలంగా మారాలి. మీరు చేసే ప్రతి ధర్మబద్ధమైన పనిలోనూ మీకు విజయం వరించాలి. సర్వే జనా సుఖినో భవంతు.